హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద మార్పుకి రామ్ చరణ్ ట్రై చేసినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆయన ఏ సినిమానైనా సరే ఏడాదిలోపే పూర్తి చేయాలని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా తాజా సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ద చిత్రం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు రెండో చిత్రం కోసం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంచుకున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత చేసిన గేమ్ చేంజర్ సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా బుచ్చిబాబు సానాతో చేతులు కలిపాడు రామ్ చరణ్. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక పెద్ద సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా పెద్ద సినిమాలో రామ్ చరణ్ మేక్ ఓవర్ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ యాస భాష ఏదైతే ఉందో అది కూడా సినిమాలో హైలైట్ కాబోతుంది. జాన్వీ కపూర్ పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ చిక్రీ చిక్రీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. 2025లో ఈ సాంగ్ వచ్చి ఒక హైయెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్ కూడా నిలిచింది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. సుకుమార్ రైటింగ్ సినిమాకి సమర్పణ. మొత్తానికి పెద్ద సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27. ఈ సందర్భంగా పెద్ద చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా లెవెల్లో తీసుకొచ్చేందుకు బుచ్చిబాబు అండ్ టీం ఆల్రెడీ రెడీ అయిపోయారు. ఇక పెద్ద చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. పెద్ద చిత్రంతో దర్శకుడు బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ కలిసి ఒక భారీ విజయాన్ని అందుకోబోతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ వైబ్ అయితే బాగా క్రియేట్ అయింది. ముఖ్యంగా ఫస్ట్ షాట్ అండ్ ఫస్ట్ సాంగ్ కి ఏర్పడిన క్రేజ్ సినిమా మీద అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ సినిమా మీద పాజిటివ్ టాక్ అయితే ఉంది. అయితే ఇక నుంచి రామ్ చరణ్ చేయబోయే ఏ సినిమా అయినా కూడా ఏడాది లోపే పూర్తి చేయాలి, అంటే సంవత్సరం మించకుండా సినిమా మేకింగ్ దగ్గర నుంచి రిలీజ్ వరకు ఒక సంవత్సరం పాటే కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాలు రూపుదిద్దుకున్న నేపథ్యంలో ఒక్కో సినిమాకి ఒక్కో హీరో దాదాపు సంవత్సరంన్నర, ఇంకా గట్టిగా చెప్పాలంటే 2 సంవత్సరాలు కూడా డేట్స్ కేటాయించాల్సి వస్తుంది. ముఖ్యంగా రాజమౌళి లాంటి దర్శకుడు కనుక సినిమా మొదలు పెడితే అది 2 ఏళ్ళు పూర్తవుతుందా 3 ఏళ్లలో పూర్తవుతుందా అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. బాహుబలి 2 భాగాలకి ఆయన దాదాపు 4 సంవత్సరాల పైన టైం తీసుకున్నారు. బాహుబలి సీక్వెన్స్ తర్వాత రాజమౌళి రూపొందించిన త్రిబుల్ ఆర్ సినిమాకి కూడా దాదాపు ఆయన 3 సంవత్సరాల పైన టైం తీసుకున్నాడు. వాస్తవానికి త్రిబుల్ ఆర్ కు సంబంధించి కరోనా టైం కొంత లాస్ చేసిందనే చెప్పాలి. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి మేకింగ్ చాలా కాలం పట్టింది. ఇక ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ కూడా ఒక్కొక్క సినిమా కోసం దాదాపు 2 ఏళ్ల పైన టైం తీసుకుంటున్నాడు. ప్రశాంత్ నీల్ ఎస్ తో చేసిన KGF 1, KGF 2 చిత్రాలు కూడా ఆయన 2 ఏళ్ల పైన టైం తీసుకున్నాడు. ఇక ప్రభాస్ తో చేసిన సలార్ చిత్రాన్ని కూడా 2 ఏళ్ల పైన టైం తీసుకున్నాడు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా ఏదైనా సరే ఏ హీరో అయినా సరే దాదాపు 2 ఏళ్ల పాటు లాక్ అవ్వాల్సి వస్తుంది. ఒక్క సినిమా కోసం ఒక స్టార్ హీరో దాదాపు 2 ఏళ్ల పాటు డేట్స్ కేటాయించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే అది లాస్ అనే చెప్పాలి. అయితే ఇదే సినిమా పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ అయితే మాత్రం ఆ సినిమాకు వచ్చే క్రేజ్ అలాగే వసూళ్లు కూడా ఎవరు ఊహించినవిగా ఉంటున్నాయి. అయితే ఇలా 2 సంవత్సరాల పాటు డేట్స్ కేటాయించినప్పటికీ కూడా బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా భారీ సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ చిత్రానికి ఆస్కార్ కూడా వచ్చింది. అయితే 2 ఏళ్ల పాటు డేట్స్ కేటాయించినప్పటికీ కూడా ఆ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. అయితే టాలీవుడ్ లో 3-4 నెలల్లో పూర్తయిన చిత్రాలు కూడా ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చిన్న బడ్జెట్ తో రూపొందించిన చిత్రాలు దాదాపు 6-7 నెలల్లోనే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని కూడా సాధించాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో సినిమాని చాలా త్వరగా పూర్తి చేయగలిగిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది పూరి జగన్నాథ్ అని చెప్పాలి. పూరి జగన్నాథ్ తలుచుకుంటే వారం రోజుల కథ, వారం రోజుల్లో కంప్లీట్ స్క్రిప్ట్ పూర్తి చేసేస్తాడు. అలాగే 3 నెలల్లో సినిమాని కంప్లీట్ చేసి 4వ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినవి చాలా చిత్రాలు ఉన్నాయి. అలా వచ్చిన చిత్రమే పోకిరి కూడా. దాదాపు 100 రోజుల్లోనే పోకిరి చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేశారు. అలా పూరి జగన్నాథ్ అత్యంత వేగంగా సినిమాని టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ అత్యంత వేగంగా సినిమాని పూర్తి చేయగల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక పూరి జగన్నాథ్ కి కంప్లీట్ భిన్నంగా రాజమౌళి మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క సినిమాకి ఆయన 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల సమయం తీసుకుంటున్నాడు. సో మేకింగ్ పరంగా వీళ్ళిద్దరిని ఏ రకంగా పోల్చలేమని చెప్పాలి. అయితే సుకుమార్ కూడా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఒక్కో సినిమాకి చాలా టైం తీసుకుంటున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ లో ఉన్న దాదాపు చాలా మంది స్టార్ డైరెక్టర్స్ కూడా పాన్ ఇండియా సినిమా పేరుతో ఒక్కొక్క సినిమాకి దాదాపు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల టైం తీసుకుంటున్నారు. హీరోస్ కూడా ఆ రకంగా లాక్ అయిపోతున్నారు. అయితే ఒక హీరో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీకి ఒక రకంగా, అయితే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక స్టార్ హీరో ఒక సినిమా కోసం 2 ఏళ్లు కేటాయించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇకపై తను నటించబోయే ఏ సినిమానైనా
సంవత్సరం లేపు పూర్తి చేయాలని చెప్పేసి తన దర్శక నిర్మాతకు సూచించినట్లుగా కూడా తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం కనుక కరెక్టే కనుక అయితే నిజంగా 1 year లో కనుక రామ్ చరణ్ లాంటి ఒక పెద్ద హీరో సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మాత్రం ఇండస్ట్రీకి ఇంకా మంచి సమయం వస్తుందని చెప్పాలి. ఎంత కమర్షియల్ సినిమా అయినా సరే 6 నెలలలోపు కనుక రిలీజ్ అయితే సంవత్సరానికి ఒక పెద్ద హీరో 2 నుంచి 3 సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ బడ్జెట్ తో రూపొందించే సినిమాలు అలాగే మీడియం హీరోలు నటించే సినిమాలు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి ఎంత కాదన్న 2 నుంచి 3 సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో దానివల్ల ఇండస్ట్రీకి ఆర్థికంగా ఎంతో లాభం చేకూరుతుందని కూడా చెప్పొచ్చు. అప్పట్లో చూసుకున్నట్లయితే నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి లాంటి వాళ్ళు ఒకే రోజు 3 షిఫ్టుల్లో 3 సినిమాలు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా సంవత్సరానికి ఒకే హీరో నుంచి 6 నుంచి 7 సినిమాలు దాదాపు 8 సినిమాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ వచ్చిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సందర్భాలు కూడా మనం చూసాం గతంలో. అయితే ప్రస్తుతం మన హీరోలు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న నేపథ్యంలో దర్శకులు కూడా ఆ రేంజ్ సినిమాని అంటే హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఒక సినిమా రూపొందిస్తున్న నేపథ్యంలో సినిమా కోసం మేకింగ్ కే దాదాపు 2 ఏళ్ల సమయం పడుతుంది. ఇంకా చెప్పాలంటే స్క్రిప్ట్ దశలోనే సంవత్సరం నుంచి సంవత్సరంన్నర కూడా టైం పడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక పెద్ద హీరో సినిమాకి 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల సమయం పట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కాదని చెప్పేసి చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం మిగతా హీరోలు కూడా తీసుకొని సంవత్సరంలో కనీసం ఒక సినిమా పూర్తి చేసినా కూడా ఇండస్ట్రీకి మంచిగా జరుగుతుంది. మీడియం బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరం 2 నుంచి 3 సినిమాలు, అలాగే లో బడ్జెట్ చిత్రాలు తక్కువ బడ్జెట్ తో రూపొందిన చిత్రాలు కనీసం 3 కనుక వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. అంతేకాదు ఇండస్ట్రీ ఎంత బాగుంటుందని కూడా చెప్పుకుంటున్నారు. ఒకవేళ రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం నిజమే కనుక అయితే రామ్ చరణ్ తో పాటు ప్రభాస్, ఎన్టీఆర్ మిగతా హీరోలు కూడా సంవత్సరం లోపే కనుక ఒక సినిమాను పూర్తి చేయగలిగితే ఇండస్ట్రీకి ఎంతో మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు.